పూరి జగన్నాథ్ పని అయిపోయింది, గుజ్జంతా అయిపోయింది. జనాలు ఎవరు కూడా ఆయన సినిమాలు చూడడానికి రెడీగా లేరు. ఆయన ఒక అడుగు ముందుకేసి సినిమా చేసినా కూడా అట్లీస్ట్ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమాని కొనుక్కోవడానికి ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదు. అంటే మరి పూరి జగన్నాథ్ గారి పరిస్థితి ఎంత డీలాగా పడిపోయింది, ఏ స్థాయికి పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే విజయ్ సేతుపతి గారి ఆధ్వర్యంలో, అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్లో, విజయ్ సేతుపతి గారు పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో స్లమ్ డాగ్ అనే ఒక సినిమాని నిర్మించారు. అండ్ ఈ సినిమా కంప్లీట్గా కూడా అయిపోయింది, షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. బట్ బయ్యర్స్ ఎవ్వరు కూడా ఈ సినిమాని కొనడానికి ముందడుగు వేయట్లేదు. మరి ఎందుకు అంటే, మరి సేతుపతి గారికి మంచి పేరుంది, పూరి జగన్నాథ్ గారికి కూడా మంచి పేరుంది. మరి ఎందుకు సినిమాని కొనుక్కోవడానికి కూడా వెనక ముందాడుతున్నారు? కనీసం ఒక్కరు కూడా ఒక అడుగు ముందుకేయట్లేదు. ఎందుకు అంటే, మరి పూరి జగన్నాథ్ గారు గతంలో చేసినటువంటి, రీసెంట్గా చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా ఘోరంగా డిజాస్టర్ అయిపోయింది. సో అందుమూలంగా కనీసం ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళు కూడా ఎవ్వరు కూడా ఈ సినిమాని కొనుగోలు చేయడానికి ముందుకు రావట్లేదంటే మరి పూరి జగన్నాథ్ గారి పరిస్థితి ఎంత ఘోరంగా పడిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. అదే ప్రజెంట్ విజయ్ సేతుపతి గారు అదేవిధంగా పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో స్లమ్ డాగ్ అనే ఒక సినిమా నిర్మించారు. కంప్లీట్ షూటింగ్ అంతా కూడా అయిపోయింది. విజయ్ సేతుపతి గారి పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ని, టైటిల్ని విడుదల చేశారు. అండ్ ఈ పోస్టర్కి మంచి గుర్తింపు అయితే వస్తుంది అండ్ ఆదరణ కూడా వస్తుంది ప్రేక్షకుల నుంచి. ఎంత కాదనుకున్నా పూరి జగన్నాథ్ గారికి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పుడు ఆయన సినిమాలు చూడాలి అంటే ఎగబడి మరి చూసేవాళ్ళు. హీరో ఎవరైనా కావచ్చు, పూరి జగన్నాథ్ డైరెక్టర్ అంటే ఖచ్చితంగా సినిమాను చూసేసేవాళ్ళు. సో అంత మంచి పేరున్నటువంటి వ్యక్తి ఎంతోమంది స్టార్ హీరోలకి గొప్ప గొప్ప సినిమాలు అందించి గొప్ప గొప్ప విజయాలు అందించినటువంటి డైరెక్టర్కి ప్రజెంట్ ఇంత ఘోరంగా పరిస్థితి ఎందుకు డీలా పడిపోయిందంటే, మరి ఆయన సినిమాలు గతంలో రీసెంట్గా వచ్చినటువంటి అన్ని సినిమాలు కూడా డిజాస్టర్ అవ్వడమే మెయిన్ కారణం అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటున్నారు. సో ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క స్లమ్ డాగ్ సినిమా సంబంధించి అసలు ఎవరు కూడా కొనుక్కోవడానికి ముందుకు రాకపోవడం, అంటే ఫ్యాన్స్ అనుకుంటారు సినిమా చూడాలి, అరే ఎక్కడో కొంచెం విషయం కనిపిస్తుంది, ఖచ్చితంగా కంటెంట్ ఉంటుంది అని చెప్పేసి ఈ పోస్టర్ ద్వారా వాళ్ళు అనుకునొచ్చు. బట్ డిస్ట్రిబ్యూటర్లు ఎవరు కూడా ఈ సినిమాని కొనుక్కున్నప్పుడు థియేటర్కి ఎట్లా వస్తుంది, ఫ్యాన్స్ ఎట్లా చూస్తారు? కనీసం ఓటీటీలో అయినా సినిమా రిలీజ్ చేసుకుందామంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళు కూడా ఎవరు ఈ సినిమాని కొనుగోలు చేయడానికి ముందుకు రావట్లేదు. సో అంత ఘోరమైనటువంటి పరిస్థితిని ప్రజెంట్ పూరి జగన్నాథ్ గారు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి స్లమ్ డాగ్ సినిమా పరిస్థితి ఏంటంటే ఇంకా అధోగతి పాలైపోయినట్టే అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. సో దయచేసి ఎవరైనా కొనుక్కోండి అయ్యా బాబు అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా వేడిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఏదేమైనప్పటికీ కూడా పూరి జగన్నాథ్ గారు ఒకప్పుడు ఒక స్టార్ డైరెక్టర్, ఎంతోమంది స్టార్ హీరోలకి గొప్ప గొప్ప హిట్లు ఇచ్చారు. సో మరి ఆయన సినిమాలు మీరు కనుక చూసి ఉంటే ఏ విధంగా అనిపించాయి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ సినిమా విషయంలో కూడా మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.